బ్రతుకు తెరువు చిత్రం తనకి నిజంగా బ్రతుకు తెరువుని ఇచ్చింది అని ఆత్మీయులతో అంటూ ఉండేవారంట సముద్రాల రామానుజాచార్యుల వారు. ఆ చిత్రంలోని అందమే ఆనందం అన్న పాట సినీ గేయ రచయితగా పరిశ్రమలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది అనటం 100% పాళ్ళు నిజం. ఆ పాట స్థానంలో ముందొక పాట రాశారంట సముద్రాల గారు. కానీ ఆ పాట దర్శకులు రామకృష్ణ గారికి నచ్చలేదంట. మరో పాట ప్రయత్నించు అని అన్నారంట. మ్యూజిక్ సెషన్ నుంచి నేరుగా సినిమాకి బయలుదేరారంట రామానుజాచార్యుల వారు. సూర్యాస్తమయం అవుతోంది. పడమటి సంధ్యారాగంతో పాట మొదలైంది. పాట మొత్తం ఒక వెల్లువలాగా 10 నిమిషంలో వచ్చేసిందంట. మర్నాడు ఉదయం 9 గంటలకి పాటని ఘంటసాల మాస్టర్ గారు ఇచ్చారట. గంటలోనే ట్యూన్ చేయడం, 10 గంటలకి దర్శకులకు విని ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందంట. 11 గంటలకి ఇల్లు చేరుకున్నటువంటి ఘంటసాల మాస్టర్ గారిని చూసి అప్పుడే వచ్చేసారేమిటి అని ఆశ్చర్యపోతూ అడిగారంట మాస్టర్ గారి శ్రీమతి సావిత్రమ్మ గారు. పాట రాయడం, ట్యూన్ చేయడం, ఓకే ఇవ్వడం అన్నీ అయిపోయాయి అని గర్వంగా బదులిచ్చారంట ఘంటసాల మాస్టర్ గారు. ఇంత ఆసక్తికరమైనటువంటి నేపథ్యం ఉన్న ఆ పాటని సినిమా కోసం స్వీయ సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టర్ గారు పాడారు. మరి ఇప్పుడు ఈ వేదిక మీద పాడి వినిపించబోతున్నారు మిత్రా గారు. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. ఒడిలో చలి మోహన రాగం, ఒడిలో చలి మోహన రాగం. జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడిలేచే కడలి తరంగం, ఓ పడిలేచే కడలి తరంగం, వడిలో తడిసిన సారంగం. పడిలేచే కడలి తరంగం, వడిలో తడిసిన సారంగం. సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే పతంగం. జీవితమే ఒక నాటక రంగం, జీవితమే ఒక నాటక రంగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. ఓ సార్ వాహా, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మేడం. బిఎం పలాస రాగంలో ఘంటసాల గారు ట్యూన్ చేశారు అండి. గంటలోనే మీరు చెప్పినట్టుగా చేసి